శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. నాకు సోషల్ మీడియాలో ఒక వీడియో కనిపించింది. ఒక చిన్న పాపని 3 సంవత్సరాల పాపని ఆయా దారుణంగా స్కూల్లో కొట్టటం, నర్సరీ చదువుతున్న పాపని. ఆ వీడియో కూడా చాలా డిస్టర్బెన్స్‌గా అనిపించింది. ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇదంతా ఒక ఎత్తయితే ఆ వీడియో తీస్తున్న వ్యక్తి దాదాపు 2 నిమిషాల పైనుంది ఆ వీడియో. ఆహ్, అసలు ఆ పాప చనిపోతుందా అన్నంత గట్టిగా కింద వేసి కొడుతుంటే అతను వీడియో తీస్తూనే ఉన్నాడు ఆపకుండా. వీళ్ళ పాత్ర ఎలా ఉంటుందసలు? ఈ ఈ ఈ ఈ చూస్తున్న వాళ్ళ పాత్ర? ఇప్పుడు మీరొక చోట ఒక అమానుషం జరుగుతుంది అంటే, వెళ్ళి ఆపాలి కదా! అందులో తీసినవాడు ఒక మగాడు కాబట్టి ఇంకా కొంచెం ధైర్యంగా ఎళ్తాడు. పోనీ ఆడవాళ్ళంటే ఆలోచిస్తారేమో. హ్మ్. అంటే అందరూ కాదు కొంచెం మంది. వెంటనే వెళ్ళి ఆపి 4 పీకాలుగా ఆ మనిషిని. అదే స్కూల్ అండి? మల్కాజ్‌గిరి డిస్ట్రిక్ట్ కదా! ఏదో హై స్కూల్ అది. అవునండి. ఆ హై స్కూల్‌లో ఈ సంతోషి అని ఒక ఆవిడ. ఒక 3 ఏళ్ల చిన్నారి భర్తతోటి ఆవిడ ఒడిషా నుంచి వచ్చి అక్కడ ఒక రూమ్‌లో ఉంటోంది. ఆవిడ అక్కడ ఆయాగా పనిచేస్తోంది ఆవిడ. హ్మ్. అయితే పిల్లల్ని స్కూల్ బస్‌లో దింపేసి వస్తారు కదా ఇంటికి. అట్లా ఈవిడ వెళ్ళింది. ఈ పాప నర్సరీ. హ్మ్. సో, ఆవిడ వెళ్ళినప్పుడు ఆ పిల్లకి బట్టలు మారుస్తోంది ఇంకొక ఆయా లక్ష్మి అని. అప్పుడు నువ్వు మార్చకు, ఆ పిల్లని కొట్టడం ఎందుకు మారుస్తూ? కొట్టడం ఏంటి? విసిరేయడం ఏంటి? తోసేయడం ఏంటి? కాలుతో వేసి తొక్కటం ఏంటి? హ్మ్. అసలు ఏంటండి మనిషా అసల? నీకు ఇష్టం లేకపోతే చెయ్యకు. ఆ అమ్మాయికి తెలియక నీకు పని చెప్పిందేమో. నేను చేయనని చెప్తే అయిపోతుందిగా. అవును. అసలు ఆవిడ సంతోషి పిల్లని తనతో పాటు తీసుకెళ్లాల్సింది నన్నడిగితే. ఏముంది కదా! బస్సులో తనతో పాటు పక్కన కూర్చోపెట్టుకొని, మళ్ళా తీసుకురావటం ఏం చేస్తారు మరి? హ్మ్. ఇప్పుడు పిల్లల్ని కన్నాక వాళ్ళని పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులే కాబట్టి నానా కష్టాలు పడతారు. మీరన్నట్టుగా అతనెవడో పైనుంచి తీస్తున్నాడు మేడ మించి. ఆ తీసిన వాడు పరిగెట్టుకొనొచ్చి ఆపాలి కదండీ! ఆపి ఆవిడని 4 పీకి ఆ ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకెళ్ళాలిగా! వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం అంటే నీకు వ్యూస్ కోసం పెట్టావా? లేదు విషయం తెలవటం కోసం పెట్టావా? దేనికోసం పెట్టావు? తర్వాత ఏమైందంటే ఆ అమ్మాయికి జ్వరం వచ్చిందిట పాపకి. వస్తే జ్వరం ఎందుకొచ్చిందో వీళ్ళకి అర్థం కాలా. హాస్పిటల్‌కి తీసుకెళ్తే ఎవరో కొట్టారు మీ పిల్లనని చెప్పారట. అప్పుడొచ్చి ప్రిన్సిపల్‌కి కంప్లెయింట్ చేస్తే, ఇంత చిన్న విషయానికి మీరొచ్చి కంప్లెయింట్ చేస్తారని ప్రిన్సిపల్ తిట్టిందిట. హ్మ్. తిట్టాక ఇది వీడియో వైరల్ అయ్యాక అప్పుడు చర్యలు మొదలుపెట్టారు. ఇప్పుడు వాళ్ళు ఏదో అదే రాష్ట్రం కాని రాష్ట్రం నుంచొచ్చి భాష రాదు, ఏం రాదు ఇక్కడ బతుకుతున్నారు. బతికినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఒక ప్రిన్సిపల్‌గా ఆవిడ కర్తవ్యం ఏంటండి? స్కూలు పేరు చెడిపోతుందని మీరు ఇలాంటివి దాస్తారా? మనం ఎన్ని వీడియోస్ చూస్తామోనండి సోషల్ మీడియాలో పిల్లల్ని కొడుతూ అసలు ఒక ఆవిడైతే నేను మర్చిపోనది. అంటే ఆవిడకి మరి సొంత కూతురా నాకు డౌటొచ్చింది. తాగేసి సిగరెట్ తాగుతూ ఒకడు వీడియో తీస్తున్నాడు. ఆవిడ ఈ హీల్స్ ఉంటాయి చూడండి. దాన్నేమంటారు అదేం హీల్స్? పాయింటెడ్ హీల్స్. పాయింటెడ్ హీల్స్. హ్మ్. దాంతో గుండెల మీద తొక్కి, కొట్టి, అసలు ఇవి ఎట్లా మీరు అప్‌లోడ్ చేస్తున్నారు? మరి ఇందుకే కదా సోషల్ మీడియా మీద కంట్రోల్ రావాలనేది. ఇలాంటి వీడియోస్ దయచేసి మీరు అప్‌లోడ్ చేయకండి. కొంతమందిలో కొన్ని రెచ్చగొట్టినట్టు అయితుందేమో ఆలోచనలు. మొన్న కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు కూడా అడిగింది సుప్రీం కోర్టు. మీరేం గైడ్‌లైన్స్ తీసుకుంటున్నారు? ఇలాంటి కంటెంట్స్ వస్తున్నాయి. కొన్ని అన్‌వాంటెడ్ కంటెంట్స్ వస్తున్నాయి కదా! అబ్యూజ్. బాగా. అబ్యూజ్ చేయడం గాని ఇవన్నీ గూడా. వాటి మీద మీరేం చర్యలు తీసుకుంటున్నారని కేంద్రాన్ని కోరింది. ఏదో ఒకటి తీసుకోవాలండి. ఎందుకంటే మనం మామూలుగా వార్త చదవటం వేరు, కళ్ళతో చూడటం వేరు. దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. పిల్లల మీద ఉంటుంది. కొంతమందికి లేనిపోని ఆలోచనలొస్తాయి. కొంతమంది వాళ్ళలో ఉండే పైశాచికత్వం పైకొస్తుందేమో నాకు తెలీదు. మనకైతే మనలాంటి వాళ్ళకి రోజంతా పాడైపోతుంది మనసు. ఏం చేయాలో తెలీదు. మనమేమి చర్యలు తీసుకోలేము. మనం అక్కడికెళ్ళి వాళ్ళనేమి ఆపలేము. హ్మ్. ఆ వీడియో తీసిన అతన్ని ఫస్ట్ పట్టుకొని 4 బాదాలు నన్నడిగితే. నువ్వు తీసినప్పుడు వెంటనే ఆపాలి కదా! వీడియో తీయటం కంటే కూడా ఆపటం ముఖ్యం. ఇప్పుడు చేసిన వాళ్ళది ఎంత తప్పో తీసిన వాడిది అంతే తప్పని చెప్పాలి. కాబట్టి అందరినీ కలిపి పనిష్ చేయాలి. ప్రిన్సిపల్‌ని కూడా పోలీస్ స్టేషన్‌కి పిలిచి 4 పీకితే బావుంటుంది నన్నడిగితే. ఎందుకంటే పిల్లలు జీవితాలతో ఆడుకుంటారా? మీరు స్కూల్ పెట్టిందే పిల్లల కోసం. ఆ పిల్లల్ని మీరు సరిగ్గా చూసుకున్నప్పుడు మీరేం ప్రిన్సిపల్? మీకు చాలా ఒత్తిళ్ళుండొచ్చు ఎవడు కాదని అంటల్లా. కానీ పిల్లల్ని కొట్టకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీదే.
కాబట్టి ఇలాంటి విషయాల్లో మాత్రం ఈవెన్ ప్రభుత్వం కూడా దీనిపై అంటే విద్యాశాఖ పట్టించుకోవాలి. ఇది విద్యాశాఖ వరకు చేరి విద్యాశాఖ మంత్రి ఏదైనా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. రైట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.